పరిమితి ఉంటుంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారికి కాలంతో పని లేదు, సంవత్సరాలతో పని లేదు. మనుషుడికి మాత్రమే సంవత్సరాలతోటి కాలంతో అవసరత ఉంది. మనుషుడి యొక్క వయసు తరుగుతుంది, మనుషుడి యొక్క కాలము గడిచిపోతుంది, మనుషుడు మరల తిరిగి మన్నైపోతాడు. కనుక మనుషుడి యొక్క కాలము, మనుషుడి యొక్క వయసు లెక్కించడానికి కాలం సహకరిస్తుంది. కాలాన్ని లెక్కించడానికి సూర్యచంద్రులు సహకరిస్తారు. ఈ సూర్యచంద్రులు ఉన్నదాన్ని బట్టి నీ యొక్క వయసును నువ్వు లెక్కించగలవు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఈ లోకానికి సంబంధం లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారి నివాసం కలిగి ఉంది భూలోకంలో కాదు, గమనించు. ప్రభువైన యేసుక్రీస్తు వారి నివాసం కలిగి ఉంది అక్కడ పరలోకంలో. పరలోకంలో సంవత్సరాలు లెక్కించడానికి అవకాశం లేదు. అక్కడ కాలం జరుగుతూ ఉంటుందే కానీ ఆ యొక్క కాలం లెక్కించడానికి అవకాశం లేదు. ఇక్కడ భూలోకంలో నరులు కాలం లెక్కించడానికి అవకాశం ఉంది. మనుషుడు ఈ విషయాన్ని గమనించలేకపోతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు పుట్టినరోజు చేస్తారా మీరు? చేయమన్నాడా? లేదు కదా. ఒక ఆత్మరూపిగా ఉన్న క్రీస్తు ప్రభుకి పుట్టినరోజు చేసే స్థితికి నువ్వు